ఇప్పుడు చెప్పండి, మోసం చేసేటువంటి వాడికి పెట్టుబడి కూడా అవసరం లేదండి. మోసం చేసే మైండ్, నీచమైన మనస్తత్వం ఉంటే చాలు, అబద్ధాలు చక్కగా మాట్లాడగలిగే సైకాలజీ ఉంటే చాలు, వేసేస్తాడు. పెట్టుబడి వాళ్ళ దగ్గర నుంచి పొందుతాడు, వాళ్ళకి గుండు కూడా ఆ అమౌంట్తోనే కొడతాడు అనేది ఇప్పుడు చెప్పిన దానిలో సాక్ష్యం. ఆది నుండి కూడా సైతానుగాడు వాడుతున్న ఆయుధాలలో ప్రధానమైంది, బాగా బైబిల్ గ్రంథం గుర్తించి మనకు సాక్ష్యం ఇచ్చింది, మోసగించుట. అందుకే అనేక చోట్ల గ్రంథంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరించాడు, మోసపోకుడి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఉందా? అక్కడేమన్నాడు? మోసపోకుడి అంటే మోసపోవద్దు అన్నాడు. మీరు సీరియస్గా వినాలి, ఎందుకంటే ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ మధ్యకాలంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని ఒకటి వచ్చింది. అది ఏమంటారంటే దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్. అదేంటిదంటే హిమ్ పరిచర్య అని ఒకటి పెట్టారు. దానిలో ఏంటంటే 10,000 కడితే 50,000 ఇస్తారు, 10,000 కడితే 50,000 ఇస్తారు అనే టైటిల్తో. ఎందుకు 10,000 కడితే 50,000 ఇస్తారంటే, విదేశంలో ఎవడో ధనవంతుడు ఉన్నాడంట, పిల్లలు లేరంట కథ. అందుకని తనకున్న ధనమంతా కూడా బీద దేశాలకు పంపిణీ చేయాలని అతను అనుకున్నాడట. చాలా కోట్లు ఉన్నాడంట. కాబట్టి ఈ బీద దేశాలు, ఆ దేశాలకి హెల్ప్ చేయాలని అనిపించిందంట, ముఖ్యంగా క్రైస్తవులకి హెల్ప్ చేయాలని అనిపించిందంట. అందుకని సంఘాల్లో ఈ ప్రచారం చేశారు. ఇతర దేశాల నుంచి ధనం అనేది మరి వస్తుంది అంటే ఎగబడి నమ్మేటువంటి పరిస్థితి క్రైస్తవ సంఘంలో ఉంది. వీళ్ళ నమ్మికను ఆధారం చేసుకొని వాడు స్కెచ్ గీశాడు. అసలు ఈ మ్యాటర్ మొదలుపెట్టిన వాడి దగ్గర పైసా డబ్బులు లేవు, రూపాయి బిళ్ళ లేకుండా వాడి పని మొదలుపెట్టాడు. ఎట్లాగా మొదలుపెట్టాడంటే, ఫస్ట్ ఒక సంఘంలోకి ఎంటర్ అయ్యి, ఆ సంఘంలో ఒక వ్యక్తికి చెప్పాడు, ఇట్లా మనం 10,000 కడితే నెలకి 3,000 కాడికి నీకు 50,000 రూపాయలు వచ్చి వస్తాయి. అంటే డైరెక్ట్గా 50,000 ఇస్తాడు. కానీ ఆయన ఏంటంటే, ముందు అసలు మనం సిద్ధపాటుగా ఉన్నామా లేదా, మనం ఆయన్ని నమ్మామా లేదా అనేది ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. బైబిల్లో కూడా ఉంది కదా, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని. కాబట్టి ఆయన కూడా తనని నమ్మాలనుకున్నాడు. అలా నమ్మి 10,000 ఎవరైతే కడతారో వాళ్ళకి 50,000 ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది ఏదో కొద్ది మందికి చెప్పమని నాకు సమాచారం వచ్చింది, ఇది ఎవరికి చెప్పొద్దు, నువ్వు నాకు చాలా నమ్మకస్తుడివి, ఇష్టమైన వాడివి కనుక నీకు మాత్రమే చెప్తున్నాను. ఏదో పిల్లలు గల్లోడి 10,000 కట్టుకుంటే ఒక 50,000 వస్తాయి. నేను ఆల్రెడీ మరి ఆ స్కీమ్లో ఉన్నాను, నాకు ఆల్రెడీ వస్తున్నాయి, నీకు కూడా వస్తాయని నమ్మబలిగాడు. ఇప్పుడు ఏం చేశాడు వాడు? ఎవరికి చెప్పకూడదా? మరి మా బాబాయ్ కొడుకు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం, ముందు ఇవన్నీ బయట పెట్టుకుంటే మనకు వచ్చే పోతాయి, కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి వాని చేత 10,000 కట్టించాడు. ఓకే, 10,000 ఇప్పుడు వాడి చేతిలో ఉన్నాయి. మొదటి నెల వాడికి 3,000 కట్టాలా? వాడిచ్చిన 10,000లోనే మొదటి నెల 3,000 వాడికి ఇచ్చాడు. ఇది మనీ వచ్చిందని వాడు గంతులేసాడు. స్టార్ట్ అయిందిగా రావటం. మరి నేను చెప్పలా వచ్చిందని, నీ అకౌంట్లో పడిన చూసుకోపో అంటాడు. ఈడే ఆడ అకౌంట్లో కడతాడు. ఒక్క నెల సైలెంట్, ఇంకేం కదిలాడు. 2వ నెల వాడిచ్చిన ఆ 10,000లోనే మరో 3,000 పంపిస్తాడు, 6,000. వాడికి ఆనందం, నేను 10,000 కడితే 6,000 వచ్చినాయిగా, ఇంకెంత 4,000లేగా, ఇక నాకు 50 వస్తాయని కలవరంలో ఉంటాడు. ఈ వీడిని మళ్ళీ కలిసి ఏం లేదు, నా కుటుంబ సభ్యుల్లో కొంతమంది బాగా అప్పుల్లో ఉన్నారు, ఏదో 4 పేర్లు కడితే 4 10 40 కడితే ఏదో 2 లక్షలు వస్తాయి, 4,50,000
కాబట్టి ఏదన్నా మన మనుషులు కాబట్టి ఇది ఎవరికి చెప్పం, కొంచెం అర్థం చేసుకుంటే. ఏదో నువ్వు మనోడు అని నీకేదో అవకాశం ఇస్తే ఇప్పుడు నీకు డబ్బులు పడుతున్నాయా లేదా? పడట్లేదు. నేను ఎందుకో కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు కాదంటలేదు కదా, నేను నాకు వచ్చింది కాబట్టి నేను కొంచెం ఏదో అడుగుతున్నాను. ఏదన్నా ఉంటే అయ్యగారికి చెప్పేదన్నా అవకాశం ఉంటే చూడమని అంటే, సరే మాట్లాడతాను. ఎంతమంది? 4 అంటే కష్టం అయితే ఏమన్నబ్బా, మరి అంతమంది అంటే ఎట్లా? కాదు వాళ్ళు మొత్తం 4 పేదోళ్ళు అండి. సరే కానీ ఫోన్ చేసి కనుక్కొని, నేను పయ్యోళ్ళని కనుక్కొని, ఊళ్ళు లేడు పయ్యోడు, ఈడే పయ్యోడు లేడు, ఎవడు లేడు, ఈడే కనుక్కొని చెప్తానని ఒక్కరోజు ఆగి మళ్ళీ వాడికి ఫోన్ చేసి, సరే వాళ్ళు నమ్మకస్తులేనా? ఈడు చూడు మళ్ళీ, నమ్మకస్తులు, నాది బాధ్యత. సరే బో, ఎవరికి చెప్పకూడదు, మళ్ళీ చెప్తే మళ్ళీ నాకు ఇబ్బంది అయింది, వచ్చి ఎగబడతారు, ఎందరికి మన సమాధానం చెప్పలేము, అందుకని అంటే అస్సలు భలే పనే లేదు, అస్సలు మాట్లాడే పనే లేదు అని. ఇప్పుడు 4 దగ్గర 8,000 తీసుకుంటాడు. ఎంత? 40 తీసుకుంటాడు. ఇప్పుడు వాడికి మొదటి పెట్టుబడిగా 10,000 ఫస్ట్ వాడు ఇచ్చాడు. ఆడిచ్చిన తాలూకు 6,000 మాత్రమే వాడికి వెళ్ళినాయి. ఇంకా వాడి దగ్గర 4,000 ఉన్నాయి. ఏది? ఆ మొదటి 10,000లో ఉన్నాయా? ఇప్పుడు ఈ 4 కలిసి కట్టిన 40,000. కొద్దిగా ఆలోచించండి. 40 ఆల్రెడీ ఉన్న 4,000, 44,000 వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు 5 అయ్యారు సభ్యులు. 5కి నెలకి ఎంత వేయాలి? 5 3 15. చక్కగా ఇంకో 3 నెలలు గడపచ్చు వాటితో, లేదా 2 నెలలు గడపచ్చు. ఓకేనా? పెట్టుబడి ఏమైనా ఉందా వాడికి? పెట్టుబడి వీళ్ళే ఇచ్చారు, గుండు కూడా వీళ్ళే కొట్టించుకున్నారు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇది కొద్దిగా ఏమాత్రం బుర్ర ఉపయోగించి ఆలోచిస్తే మనకి ఇట్టే అర్థమైపోయింది. ఎవరినో అవమానపరచాలని, కించపరచాలని కాదు, దైవజనుల్ని టార్గెట్ చేసి, దైవజనుల్ని, సంఘాలని టార్గెట్ చేసి, చక్కగా దేవుని సేవ చేసే దైవజనుల సాక్ష్యాలను నాశనం చేసి, వాళ్ళ పరిచర్యలను పాడు చేసి, సంఘాలను భ్రష్టు పట్టించడానికి సాతాను పన్నిన ఒక విధమైన కుట్ర ఇది. ఆ మధ్యకాలంలో పెద్ద వైరల్ ఇది. మీకు అందరికీ దాదాపు చాలామందికి తెలుసు. ఇప్పుడు 44,000తో వీళ్ళ 5 మళ్ళా అకౌంట్ నంబర్లు తీసుకున్నాడుగా, వేసేసాడు. ఇప్పుడు మొదట వేసిన వాడికి 9,000 వచ్చినాయి. ఇక వాడు ఆగుతాడా? అవునా? తర్వాతి నెలలో మళ్ళీ 3,000 పడ్డాయి. అంటే ఇప్పుడు 9కి ఇంకొక 3 యాడ్ అయింది అనమాట. అంటే 12,000. ఇక వాడు ఆగుతాడా? నేను 10 ఏళ్ళు కట్టాను, నాకు ఇప్పటికి 4 నెలల నుంచి 4 మూలు 12,000 రానే వచ్చినాయి. ఆ 12,000 అంటే 4 నెలల్లో ఆ 3,000 ఎట్టేసాడు. ఈ 40,000 తీసుకున్నాడు చూడు, వాళ్ళకి వేస్తున్నాడు, వాడికి కూడా వేస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఏంది? వస్తున్నాయి ఫుల్గా, నెల అమౌంట్ పడతా ఉన్నాయి. తర్వాత మళ్ళీ కొంతమందిని ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు, అందరి చేత కట్టిస్తున్నాడు. ఈ విధంగా కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. కోట్ల రూపాయల మోసం జరిగింది. ఫస్ట్ 10,000 కట్టించుకొని చివరికి 20,000, 50,000 కూడా కట్టించుకున్నారు. టోకరా అయిపోయేటప్పుడు, ఓటు తిప్పబోయేటప్పుడు 50,000 కూడా కట్టించుకున్నారు. వస్తున్నాయి ఎగబడి కట్టారు. మొత్తంగా ఒక్కటే దెబ్బ కొట్టి బోర్డు తిప్పేశారు. మహా అడిగితే పోలీసు వాళ్ళు కేసు పెడతారు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎవడు కట్టమన్నాడంట. ఎగురుకుంటా పోయి కట్టి, ఇప్పుడు మమ్మల్ని తీసుకున్నప్పుడు మాకేమైనా కట్టారేంది? వాడికి ఇచ్చారు, వాడు తీసుకెళ్ళి ఏం చేశాడో తెలియదు. మేము మొత్తం వాడిని అసలు ఇప్పుడు పట్టుకోవాలి, వాడి దగ్గర ఎంత ఉందో, ఎంత గాజేశాడో తెలుసుకోవాలి, అంతా ఒక ఫైనల్ అవ్వాలి, కేసు అవ్వాలి, కేసు హియరింగ్కి రావాలి. ఓయ్ అబ్బా, ఇప్పట్లో కాదంటే హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోసం చేసేటువంటి వాడికి పెట్టుబడి కూడా అవసరం లేదండి. మోసం చేసే మైండ్, నీచమైన మనస్తత్వం ఉంటే చాలు, అబద్ధాలు చక్కగా మాట్లాడగలిగే సైకాలజీ ఉంటే చాలు, వేసేస్తాడు. పెట్టుబడి వాళ్ళ దగ్గర నుంచే పొందుతాడు, వాళ్ళకి గుండు కూడా ఆ అమౌంట్తోనే కొడతాడు అనేది ఇప్పుడు చెప్పిన దానిలో సాక్ష్యం. ఆది నుండి కూడా
ఆది నుండి కూడా సైతానుగాడు వాడుతున్న ఆయుధాలలో ప్రధానమైంది, బాగా బైబిల్ గ్రంథం గుర్తించి మనకు సాక్ష్యం ఇచ్చింది, మోసగించుట. అందుకే అనేక చోట్ల గ్రంథంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరించాడు, మోసపోకుడి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఉందా? అక్కడేమన్నాడు? మోసపోకుడి అంటే మోసపోవద్దు అన్నాడు. మీరు సీరియస్గా వినాలి, ఎందుకంటే ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇలా ఉంది, మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, అద్దుగో జారులైనను విగ్రహారాధి మోసపోకుడి, అక్కడ కూడా మోసపోకుడి. ఇలాగా ఎన్నో చోట్ల మోసపోకుడి అని హెచ్చరిస్తాడు. అంటే మోసపోవాకుండా రా అని హెచ్చరించాడు అంటే మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం. ఎవడు తిరుగుతున్నాడు? మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం. వాడు ఎలా తిరుగుతున్నాడంట? పేతురు చెప్పాడు 1 పత్రిక 5:8, గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా, ఎవరిని ముంచుతున్నా, ఎవరిని కాజేతున్నా, ఎవరిని నాశనం చేయుతున్నా, ఇవన్నీ వర్ణించకుండా ఎవరిని మృంగుదునా అని వెదకుచు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆ మింగుదునా అన్న దగ్గర ఎవరిని ముంచుదునా, ఎవరిని మోసగించుదునా, ఎవరిని కాజేతునా, ఎవరిని నాశనం చేయుతున్నా అని తిరుగుతున్నాడని రాసుకోవచ్చు పక్కన. అక్కడ వద్దులే, నీ డైరీలో రాసుకో. ఎందుకంటే వాడు అదే పనిలో ఉన్నాడు. ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువుని కూర్చున్న సమాచారం లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మరి ఎంతమంది అందుబాటులోకి వచ్చారో, ఎంతమంది మరుగున ఉన్నారో దయచేసి మీ ముఖాలు కూడా మాకు కొంచెం కనపడేటట్టు జాగ్రత్త పడండి. అంధకారంలో మరుగున ఉండకండి, కొద్దిగా మమ్మల్ని కూడా మీ ముఖాలు చూడనియండి. స్తోత్రం. నా ముఖం మీకు కనపడుతుందిగా, మీ ముఖం కూడా నాకు కనపడనియండి. అప్పుడు గుంపులో మీరు కూడా ఉన్నట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా.